మోహన్ గారి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు సినిమాకి షెర్లాక్ హోమ్ అనే ఒక టైటిల్ ని ముందు క్యారెక్టర్ తర్వాత కానీ ముందు ఆ పేరుని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు సినిమాలో ఎక్కడ ఎప్పుడు వాడలేదు. అండ్ మీరు ఈ షెర్లాక్ హోమ్స్ అని టైటిల్ పెట్టుకుని మీరు సొంతంగా కథ రాసుకున్నారు. షెర్లాక్ హోమ్ లిటరేచర్ లో ఏదైనా ఒక పీస్ ఎపిసోడ్ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి? సార్ మన షెర్లాక్ హోమ్స్ కి అసలు ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ ఎవరో కూడా తెలియదు. మన ఇంగ్లీష్ లో చాలా మందికి టైటిల్ తెలియదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీరే అన్నారు కదా మీ క్వశ్చన్ లోనే చాలా మందికి అదే సార్, అందులోనే చాలా మందికి అసలు షెర్లాక్ హోమ్స్ అంటే అర్థం కావాలి చాలా మంది ఉన్నారు దీనికి. అప్పుడు వంశీ గారు వాళ్ళు ఏంటంటే కింద దాన్ని మనం లోకలైజ్ చేద్దామని చెప్పి చంటబ్బాయి తాలూకా అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేసి పెట్టారనమాట. ఫస్ట్ లో అది కూడా లేదు ఫస్ట్. సో చెప్పగా షెర్లాక్ హోమ్స్ అంటే ఒక డిటెక్టివ్, జేమ్స్ బాండ్ అంటే ఇట్లా ఉంటాడు, పోలీస్ అంటే ఇట్లా ఉంటాడు, డాక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఒక సిగ్నేచర్ అట్లా ఉంటుందో అని ఇప్పుడే కొంతమంది తెలుసండి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ వచ్చేసరికి 3 పేర్లు అవి. అదే ఇక్కడ కామాలు పెట్టారు షెర్లాక్ హోమ్స్. అదే సార్, 3 పేర్లు అండి. ఇక్కడే మన షెర్లాక్ హోమ్స్ కి వాళ్ళ అమ్మా నాన్న అసిస్టెంట్లు అండి. వేరే పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ అట్లా కాకుండా ఇంతకుముందు అందరూ వచ్చారు కదా, అట్లా కాకుండా అమ్మా నాన్న అసిస్టెంట్లు గా ఉంటూ అమ్మ పేరు షర్మిలమ్మ షర్రు, నాన్న పేరు లోకనాథం లోకు, వీడు ఓం ప్రకాష్ హోమ్స్. కాకపోతే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అంతవరకు ఒకేసరిగా చంటబ్బాయి తాలూకా అని పెట్టినప్పుడు చంటబ్బాయి సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి రేంజ్ గాని ఆయన తాలూకా సూపర్ స్టార్డమ్ గాని చిరంజీవి గారి గురించి అని చూసారు ఆ సినిమా. అది పెద్ద సక్సెస్ అయింది కూడా, ఫిల్మ్ గ్రేట్ సక్సెస్. కానీ ఇక్కడ మీరు చంటబ్బాయి తాలూకాని పెట్టడం వల్ల మీది సీరియస్ డ్రామావా లేకపోతే లైటర్ వెయిన్ లో నడుస్తుందా? బట్ కథ మాత్రం 7 చచ్చిపోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా సీరియస్ కంటెంట్ లాగా ఉంది. షెర్లాక్ మీ ట్రైలర్ లో చూస్తే వెన్నెల కిషోర్ ఏదో చాలా లైటర్ వెయిన్ గా గల్లిబుల్లుగా కనిపిస్తున్నాడు. ఎట్లా దీన్ని మేనేజ్ చేశారు? వాట్ ఈస్ యువర్ ఫైనల్ కంటెంట్? అంటే పరమానంద శిష్యులు అని మనం అంటాం ఇప్పుడు. అవును. సో వాళ్ళు కామెడీగా మనకు అనిపించినా నవ్వించినా కూడా ఫినిషింగ్ వచ్చి వాళ్ళు చేసే పనులు అట్లాగా ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ ఒక పరమానంద శిష్యుల్లా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి దానికి అందరూ మెచ్చుకునేలాగా ఒక థ్రిల్ ఇస్తారు. తర్వాత 2009 లో యాపిల్ టీవీలో ఇది ఒక సీరియల్ గా షెర్లాక్ హోమ్స్ అని వచ్చింది. వరల్డ్ వైడ్ చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ అది. దాంట్లో కూడా 5 చచ్చిపోవడం, దాని మీద షెర్లాక్ హోమ్స్ అండ్ హిస్ కౌంటర్ పార్ట్ డాక్టర్ వాట్సన్ వాళ్ళిద్దరూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా దీనికి? అసలు ఏమీ లేదు సార్. ఇది షెర్లాక్ హోమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిక్షనల్ అండి. నాడిటేలో కూడా కథ ఉంది మనకి. అదే ఫిక్షనల్ క్యారెక్టర్. సో ఇక్కడ మన అవుట్లైన్ వచ్చి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు 1991 లో వైజాగ్ వచ్చి చనిపోయిన రోజులో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మనకి యాక్చువల్ జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ వాటిని ఎవరు ఫోకస్ చేయరు. ఏదైతే పెద్దది ఉందో దాని మీద వెళ్తూ ఉంటారు. సో ఆ రోజు జరిగినప్పుడు ఒక మేరీ అనే అమ్మాయి ట్రైలర్ లో చెప్పినట్టు దానికి ఒకటి కావాలి. సో పోలీసులు వేరే పనిలో ఉండగా సో ఇతను ఎన్నుకుని అట్లా చేశారు అనమాట. సార్ అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం అంటారా వద్దంటారా? అదేనా? అంటే కాదు సార్, సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కర్లేదు, ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు, ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఇంకెందుకు పాకలాడబడి? ఈ సినిమాలో హీరో ఎవరండి? అంటే వెన్నెల కిషోర్ హీరో కదా? వెన్నెల కిషోర్ హీరో కాదు, రవి హీరో కాదు, సినిమాలో కథే హీరో. వెన్నెల కిషోర్ కథ మీద సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కథనే నమ్ముతున్నాను. సో వెన్నెల కిషోర్ నమ్మకుండా కథ నమ్ముకున్నారు? కథనే నమ్ముతున్నా. కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు, అంతే తప్ప ఆయన హీరో కాదు. సో అందుకనే ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటారు. మనం ముందుకెళ్ళాలి కదా సార్, మరి డబ్బులు పెడుతున్నాం ఆయన కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎందుకు సార్ వెన్నెల కిషోర్ గారు ప్రమోషన్స్ కి రారు? వెన్నెల కిషోర్ గారు అడగకుండా ఉండరు. ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు, అంతమందిని కూర్చోబెట్టారు కదా. వచ్చారు ఒకసారి ఒక కామెంటరీకి వచ్చారు. ఆయన ఇప్పుడు యూఎస్ లో ఉన్నారు. బట్ యాస్టీస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ నమ్ముకుని అట్లా కాదు, కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్.
అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు. పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో. కరెక్ట్, దట్ ఇస్ ట్రూ. అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్ లో ఆయన రాలేకపోతున్నాడు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వి రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్, అండ్ బై నేచర్ ఆల్సో ఈజ్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్ గా నేను రానండి, ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి. అంటే ప్రొడ్యూసర్ లో యూజువల్లీ అలా ఉండదని నాకు తెలియగడుగుతా. ఈ అగ్రిమెంట్స్ లో ప్రమోషన్స్ కూడా రావాలి, హీరోయిన్స్ కి అయితే పెడతారు కదండి, ప్రమోషన్స్ కూడా రావాలి ఇన్ని రోజులు ఇవ్వాలి. అట్లా లేదు, ఎవరైనా అంటే ఒక ప్రొడక్ట్ తీసినప్పుడు అది అందరి ప్రొడక్ట్, అది హీరోనా హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, ఈజ్ ఏ టీమ్ ఎఫర్ట్ కదా. సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు, ఒక్కొక్కరు కుదరదు రారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. రమణారెడ్డి గారు, మీరు గ్రానైట్ బిజినెస్ లో ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉన్నారు, అండ్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? మోహన్ చెప్పిన కథ లేదంటే? మోహన్ గారు చెప్పిన కథేనండి. ఆ కథ ఇంట్రెస్టింగ్ గా ఉండి చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. సో బిజినెస్ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా సినిమా ఫీల్డ్ కానీ ఇది కానీ? కన్స్ట్రక్షన్ లో ఉన్నారు కదా. ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవటం కాదు, ఒక బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను, దీనిగా నేను ఒక బిజినెస్ లానే అనుకొని ముందుకు వచ్చాను. మోహన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ట్వీట్ చేశారు, మిమ్మల్ని విష్ చేశారు. సో ఆయన ఏంటి శ్రీకాకుళం సాంగ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారా, మాట్లాడారా? ఆయన ఆ సాంగ్ విని ఫస్ట్ విన్న తర్వాత చాలా ఇదయ్యారు. ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజు నాకు ఫోన్ వచ్చింది. 15 minutes మాట్లాడారు, చాలా బాగా చేశారు. మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దాని నుంచి ఆ సాంగ్ వింటేనే నాకు హంటింగ్ బాగా చాలా సార్లు విన్నాను అని చెప్పేసి ఆయన నేను పెడుతున్నాను, ట్వీట్ పెడుతున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఇన్స్టాలోను ఫేస్బుక్ లోను పెట్టారు. నిన్న ఆయన బర్త్డే అయితే నేను ఒక చిన్న ఆయనకి విషెస్ చెప్పాను అనమాట, దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఈ రోజు. అనన్య అండి, కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది, 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు, సో బిగ్ స్క్రీన్ కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వరల్డ్ వైడ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరైతే థ్రిల్లర్స్ ని ఇష్టపడతారో ఈ నేమ్ కి, షెర్లాక్ హోమ్స్ కదా. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది, మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే కొంతమంది సినిమా చూసారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో అవి చూసినప్పుడు మాత్రం మేము ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నాం, అక్కడంతా ఆ రియాక్షన్స్ అన్ని కరెక్ట్ గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్ని కరెక్ట్ గా పడేసరికి ఇట్ విల్ బి నైస్. అనన్య, సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది, అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా. మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిలో మీరు కొంచెం పల్లెటూరు నేచర్ లో ఉన్నవి చాలా వరకు చేశారు, ఇది కూడా అదే నేచర్ లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో. ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న, అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటదండి. చూడడానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో, ఐ థింక్ నాకు చూడడానికి కూడా సిమిలర్ గా లేదు. ఇంతకు ముందు కొంచెం డిగ్లామ్ గా ఉండేది, ఇది నార్మల్ గా నేను ఎలా కనిపిస్తున్నాను అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్ గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్ గా చాలా డిఫరెంట్ గా ఉంటది. అనీష్ గారు, సార్ ఇప్పుడు దాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్ని చాలా సెటిల్ డౌన్ గా కొంచెం అలా చూస్తున్నాం, ఇందులో కూడా కాప్ గా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్ గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే,
నన్ను ఈ రోల్ అంటే జనరల్ గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటకు వెళ్ళింది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. అంటే ఒక తెలుగు అమ్మాయిగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు, బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారు? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నా. వంశీ గారు, అంటే ఇంతకు ముందు మనం చెప్పినట్టే హిట్ అయిన సినిమాలన్నింటికి మీ సైడ్ నుంచి ఒక టింకరింగ్ వర్క్లు లేదంటే చిన్న చిన్న టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చారు. దీనికి కూడా చంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు. అక్కడ ఆగిపోయారా లేదంటే సినిమా కూడా ఏమన్నా మీ మార్క్ టచ్అప్లు సజెషన్స్ ఇవ్వటం వరకు చేస్తాం కదా. అంటే ఆ సజెషన్స్ ఎంతవరకు ఉంటాయి అంటున్నా? అంటే యాక్సెప్టబుల్ అయితే తీసుకుంటారు, 100% తీసుకుంటారు యాక్సెప్టబుల్ అయితే. బట్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది డైరెక్టర్, బికాస్ ఈజ్ ద విజనరీ. డైరెక్టర్ గారు, వంశీ గారు ఇచ్చిన సజెషన్స్ మీకు ఎంతవరకు యాక్సెప్టబుల్ అండ్ ఎంతవరకు ఉపయోగపడింది సినిమాకి? చాలా అండి. ఒక ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్తే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ అంటాం, అదే గుళ్ళో శంఖం పట్టుకెళ్తే తీర్థం అంటాం. శంఖంలో పోస్తేనే వాటర్ అదే. లేకపోతే 100 సినిమాలు చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అట్లా వెళ్ళిపోయేది. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఆయన టీము మొత్తం దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడొచ్చు. సహజంగా మనం కథ రాసుకున్నప్పుడు షూటింగ్ లో మారిపోతుంది ఆర్టిస్టుల వల్ల, లేదా ఇంకోటి వల్ల. షూటింగ్ తర్వాత ఎడిటింగ్ లో మొత్తం కథ మారిపోతుంది. ఫినిషింగ్ వచ్చేసరికి ఏం రాసామో అది ఉండదు చాలా సినిమాలకి, అది నిజం. ఇక్కడ ఏమైందంటే ఈ యాంగిల్ కాకుండా ఇలా కూడా చూడొచ్చా అని దాన్ని మార్చి ఆయన ఇచ్చిన సజెషన్స్ మా టీము అందరూ, మా ఎడిటర్ కానీ మా డిఓపి చాలా ఎక్సలెంట్ గా చేశాడు. ఆయనది కానీ ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే తర్వాత చూపించారు వాళ్ళ టీం. ఇంకా అక్కడ నుంచి మేము ఆగలేదు. నాకు చాలా కాన్ఫిడెన్స్. షెర్లాక్ హోమ్స్ అంటే నార్మల్ టైటిల్, అది దానికి శ్రీకాకుళం యాడ్ చేయడంతో ఒక చిన్న కామెడీ అనేది వచ్చింది. అంటే శ్రీకాకుళంలో పర్టికులర్ గా ఒక సెటప్ కావాలి కాబట్టి అక్కడ పెట్టుకున్నారా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఆ సెటప్ తీసుకోవడానికి? ఇది ఒక చిన్న ఐడియా అండి. మామూలుగా నాగేంద్ర గారు చెప్పినట్టు షెర్లాక్ హోమ్స్ అంటే అలా బాగా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది, ఆయన కింద వాళ్ళకి తెలియదు. సో అటువంటి వాళ్ళకి షెర్లాక్ హోమ్స్ కి శ్రీకాకుళం ఏంటి అనేది చిన్న క్వశ్చన్ వచ్చి సెర్చింగ్ మొదలు వరకు వాడుకున్నారా లేదంటే చంటబ్బాయి రెఫరెన్స్ ఏమైనా కనపడతాయా? సార్ నిజంగా జెన్యున్ గా చెప్పాలంటే మేము కథ చేసినప్పుడు చంటబ్బాయి తాలూకా అనేది ఒకటి పెట్టాలని తెలియదు. దీని కింద నేను చెప్పిన రీజన్ తో వంశీ గారికి వెల్విషర్స్ నన్ను కూర్చోబెట్టి ఇంకా కిందకి అర్థమయ్యేలాగా చెప్దాము అని ఒకటి ఇచ్చారు. దానికి నేను ఆయన ఏదన్నా పనప్ చెప్పారంటే ఆ ఫాలో అప్ చేసి ఇంకా టార్చర్ పెడతారు. ఆయన అయ్యిందా ఎన్ని వెర్షన్స్ అని అలా 100-200 క్యాప్షన్స్ రాసామండి. నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అందులో ఇప్పుడు మా పిఠాపురం తాలూకా బాగా ఫేమస్ అయింది కదా, తాలూకా అనే పదం తీసుకుందాం, చంటబ్బాయి డిటెక్టివ్ కదా తీసుకుందాం అని చెప్తే దాన్ని ఓటేసి పెట్టారు. ఆ పెట్టిన తర్వాత సరే ఇది బాగుంది అనుకున్నాం. ఇప్పుడు మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని అడిగారు కదా ఇందాక, ఇదే పార్ట్ 2 అండి. పార్ట్ 1 నెక్స్ట్ ఇస్తాం. సార్ డైరెక్టర్ గారు సార్ ఈ సినిమాలో పాట బాగా పాపులర్ అయింది. మీకు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి ప్రాబ్లం? ఏ పాట పాపులర్ అయింది? ఏ ప్రాబ్లం చెప్పండి. మూడు రిలీజ్ చేసామండి. అంటే సినిమా మ్యూజిక్ పాపులర్ అయింది, మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సహజంగా ఇది ఏంటంటే ఒకరినొకరు పొగడాలి. ఆయన మాకు క్లారిటీ చెప్పేశాడు, నేను స్టేజ్ మీదకి వస్తే ఇంకొకరిని పొగను, నా క్యారెక్టర్ అది కాదు. సో మీరు రాకుండా ఇంట్లో కూర్చుని మీరు లైవ్ ఇస్తారు కదా, చూడడం బెటర్ నాకు అనిపించింది అని చెప్పాడు క్లారిటీగా. చాలా సార్లు పిలిచాం, ప్రతిసారి పిలిచాము. మంత్రి గారితో పాట పాడించారు ఈ సినిమాకి. అవును సార్. మరి రికార్డింగ్ కూడా రాలేదు కదా ఆయన? అదే అన్నాను కదండి. ఆయన కూడా పొగడాలా ఏంటి?
అంటే కొంతమంది మనం చెప్తాం కదండి ఫంక్షన్ ముందు వచ్చేస్తే సార్ నాకు తెలియదు రికార్డింగ్ థియేటర్ లో కూడా పొగుడతారా ఏంటి? పొగడాల్సి వచ్చిందండి, కానీ మేము పొగడలేదు. అందుకని ఆయన రాలేదా? రాలేదు, మేమే పాటించుకుని మంగ్లీ గారితో ఇది ఏదో చెప్తున్నారు, అసలు విషయం చెప్పకుండా. అసలు విషయం అదే సార్, కొంతమంది ఉంటారు కదా సార్ ముందు ఫంక్షన్ కి వచ్చేసి అయ్యో ఎవరు రాలేదని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా టైం పిల్లమని. అది ఇదే లాంటిది, ఇక్కడికి వచ్చి పొగడాలి. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు సార్, మీరు ముందేమన్నారు ఆయన వస్తే అందరినీ పొగడాల్సి వస్తుందని నేను రాలేదని అన్నారు. రికార్డింగ్ ఎందుకు రాలేదంటే ఆయన పొగడాలి కాదు అందుకే రాలేదంటారు. అంటే ఆయన పొగడాలా లేకపోతే ఆయన అందరినీ పొగడాలా? ఆయన మంగ్లీ బాగా పాడేవమ్మని పొగడాలి, డైరెక్టర్ గారు బాగా చేశారనాలి. మరి అలా అయితే ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు కదా, మరి రికార్డింగ్ చేస్తున్నాడు కదా. ఆయనకి అప్పుడు మేము ఆనలేదు సార్, వంశీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా కనిపించి వచ్చి వస్తానని మెసేజ్ పెట్టొచ్చేమో గానీ అని నేను అంటలేదు. ఇప్పుడు అన్నారు ఆయనకి మేము ఆనలేదు అని ఒక్క అన్నారు. అదే అండి, ఇందులో మాది ఉంటుంది. సునీల్ కాశ్యప్ గారికి మీరు ఆనలేదు, మేము బ్యాన్ రానలేదు, లేదా మీ ప్రొడ్యూసర్ గారు ఆనలేదు, అసలు ఎవరు ఆనలేదండి. మేము ఇప్పుడు మాది ఎలా అంటే మేము ప్రభాస్ మహేష్ ఒకే హైట్ కదా ఫస్ట్, సో దాని వల్ల వీళ్ళు ఏదో వచ్చారు ఏదో తీస్తారు ఏదో వెళ్ళిపోతారు అన్నట్లే. అంటే ఒక చిన్న కింద లేయరు ఒక సినిమాకి ఒకటి జరుగుతుందండి, సముద్రం దగ్గర చెత్త ఎక్కడ ఉంటుందండి, బయట కదా, మధ్యలో ఉండదు కదండి. సో అట్లాగే చాలా చిన్న సినిమాలకి ఫస్ట్ పని అయిపోయిందా లేదా అని చెప్పేసి అప్పటి వరకు చాలా మర్యాదగా అన్ని బాగా మాట్లాడతారు. చాలా మంది జరిగేది ఎక్కడ, తర్వాత మళ్ళీ తీస్తాడేంటి ప్రొడ్యూసర్, మళ్ళీ వస్తాడేంటి, లేకపోతే ఇటు ఫస్ట్ సినిమా మళ్ళీ తిరుగుతాడు కదా అనేది ఈ అభిప్రాయం చాలా మందిలో ఎక్కువ ఉంటదండి. అదే అది పాపులర్ అయ్యి లేదా ఆ సినిమా పెద్ద బ్యానర్ నుంచి వస్తే పిలవని పేరెంట్ అని కూడా వస్తారు, అంటే మళ్ళీ వీళ్ళు కనిపించాలి కదా ఫోటోల్లో, మళ్ళీ దానికోసం వస్తారు. సో చిన్నోళ్ళు ఇది ఇలాంటి చోటే మీరు ఎన్నో ఈవెంట్లు చేసి ఉంటారు, ప్రతి ఒక్కరు ఎంతో మందిని పిలుచుంటారు, ఎవరిని వస్తారండి రారండి. ఇప్పుడు మాకు వంశీ నందిపాటి అనే 100% స్ట్రైక్ రేట్ ఒకటి ఉంది కాబట్టి 21 సీట్లకి 21 సీట్లు దాకా నాలుగు సినిమాలు ముందు పెట్టుకోవడం వల్ల ఇది ఏదో ఉందరా అని చెప్పేసి అక్కడ మేము అదృష్టవంతులు అని చెప్పాం కదండి. బాటిల్ పట్టుకెళ్తే ట్యాప్ వాటర్, గుళ్ళో పోస్తే శంఖం. ఇప్పుడు ఆ వాటర్ అయ్యింది సినిమాలో కూడా అంతే. మీ సినిమా హిట్ అయితే ఆయన స్టేజ్ మీకు రావచ్చు, నేనే చేసేది మ్యూజిక్ అని రావచ్చండి. ఇంకా పిలవట్లేదు ఏంటంటే రెడీ అయ్యి కూర్చోవచ్చు ఇంట్లో, ఏదైనా జరగచ్చండి. పర్లేదు, గోదావరి ఎక్కడ బాగానే ఉంది మీ దగ్గర. తాలూకా అంటున్నారు, 21 సీట్లు అంటున్నారు, చాలా లెక్కలు చెప్తున్నారు. వంశీ గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ ఎంఎం. సో మీ స్టోరీ సెలెక్షన్ అనేది చాలా బాగుంటది, మీరు తీసుకునే స్టోరీస్. సో చంటబ్బాయి తాలూకా అని కూడా మీరే రిఫర్ చేశారని చెప్పారు. అందులో చిరంజీవి గారు క్యారెక్టర్ పాండు జేమ్స్ బాండ్ అని చిరంజీవి గారు లో డిఫరెంట్ జోనర్ చేశారు అది. సో మోహన్ గారు చెప్పడం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ గారిది కామెడీ అనేది కనపడదు, క్యారెక్టర్ లో ఎక్కువ ఉంటది అని చెప్పారు. సో మీరు ఏ చూస్ చేసుకొని ఆ చంటబ్బాయి తాలూకా
95% వర్క్. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నాగమహేష్ గారు సార్, మీది దీనిలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? త్రోట్ ఉంటారా, లేదు అంటే అపీరెన్స్ ఉండి వెళ్ళిపోతుంటారా? విలనిజం మ్యాక్సిమం మీరు చూస్తే గనక ఎక్కువ విలనిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సార్? దీంట్లో నాది త్రోట్ క్యారెక్టర్ అండి. వినల్ కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశాను. చాలా ఇంపార్టెంట్ రోల్. త్రోట్ ఉంటాము. ఇప్పటి వరకు నన్ను కొంచెం ఫెరోషియస్ రోల్స్ లో చూసిన వాళ్ళకి ఇది కొత్త కోణంలో, అంటే బొమ్మ బొరుసు లాగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇన్నోసెంట్ ఫాదర్ రోల్ చేశాను. చాలా మంచి రోజులు నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ప్రకారంగా నమ్ముతున్నా. సో దీంట్లో మిమ్మల్ని కామెడీలో దీనిలో కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఓకే సార్. అనీష్ గారు, నా సాగు నేను చేస్తా ఇంకెందుకు. సో ఇలాంటి డైలాగ్స్ మాకు అలా గుర్తుండిపోతుంది. అలాంటి డైలాగ్స్ ఏమన్నా మన శ్రీకాకుళంలో ఉన్నాయా? డైలాగ్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి, కానీ మా కాంబినేషన్ లో ఉన్న సీన్స్ నాది ఇంకా కిషోర్ గారి మధ్యలో, దానికి ఒక టైమింగ్, ఒక ఎనర్జీ, ఒక వేరే కైండ్ ఆఫ్, అంటే నేనైతే ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. నేను ఒక జనరల్ గా ఒక దారిలో ఉంటాను. అంటే ఎవరు నన్ను, అంటే ఇది ప్యూర్లీ రైటర్ మోహన్ గారి క్రెడిట్. ఆయన నన్ను కంప్లీట్ గా స్ట్రెచ్ చేసి ఒక ఆర్టిస్ట్ గా ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్. సో నేనైతే ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ ఉంటాయి. సీన్స్ ఎక్కువ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయండి మా మధ్యలో. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ. అనన్య గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ నైన్. హాయ్. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్, అంటే ఛాన్స్ వచ్చింది, బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందని ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నాను అండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసే లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ తో ఒక డిఫరెంట్ కాస్టింగ్ ఎవరితో ఉండబోతుంది అది బాలీవుడ్ లో? బాలీవుడ్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈస్ ఫ్రమ్ బాలీవుడ్. ఎవ్రీబడి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మోహన్ గారు, రైటర్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ గారుగా మారడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ కథ ఎప్పుడు రాసుకున్నారు? అండ్ దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇంటర్వ్యూలో చూసాము ఇది కొంచెం రియలిస్టిక్, మిగిలినంత ఫిక్షనల్ అన్నారు. సో అంటే మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసిన దానిని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదు అంటే ఏంటి? ఈ కథకి బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇది ఎక్కడి నుంచి కాదండి, మామూలుగా రోడ్డు ఉంటే ఒక కాఫీ షాప్ కూర్చుంటే వచ్చిన ఐడియా అనేది. దాని ఒక 2 months లో సార్ కలిసారు. ఇంకా అక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోయింది. కొన్ని ముహూర్త బాలాలు అన్నాం కదా, ఇప్పుడు వంశీ గారు కలిసిన ఏదన్నా అన్ని సినిమాలు తీసిన అన్ని అట్లా జరగవు, ఇంకా మ్యాజిక్ అట్లా జరిగి అట్లా తీసుకున్నాం. వంశీ గారు కంగ్రాట్స్ అన్న, పాజిటివ్ వెళ్తుంది అండ్ మీరేంటనే పాజిటివ్. అండ్ అంటే జనరల్ గా ఫ్రైడే మూవీ రిలీజ్ అవుద్ది, సాటర్డే సండే కలెక్షన్స్ ఉంటాయని జనరల్ గా ఎప్పుడు మనకు ఉండేది. బట్ ఈ మధ్య కాలం మూవీలు ఇంకా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే వెన్స్డే వస్తుంది. సో ఏంటన్నా అంటే ఆ ప్యాటర్న్ మార్చేసారా లేకపోతే ఏంటి? అండ్ ఫ్యూచర్ లో ఇంకా మండే ట్యూస్డే కూడా వెళ్ళొచ్చా ఏంటండి? ప్యాటర్న్ కాదు, ఇది క్యాల్కులేటెడ్ మూవీ. 20th ఆల్మోస్ట్ 4 movies ఉన్నాయి. ఈ విడుదల కానీ, యూఐ కానీ. సో సారంగపాణి జాతకం అది పోస్ట్పోన్ అయింది. ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది, ముఫాసా. సో అన్నిటి మధ్యలో కాకుండా ఒక సపరేట్గా వేద్దాం. 25th డేట్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుందాం. అండ్ 28th 29th అడ్వాంటేజ్ తీసుకుందాం. 25th 28th 29th అండ్ ఫస్ట్ ఈ 4 days అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ టాక్ని బట్టి సస్టైన్ అయినాక నెక్స్ట్ వీక్ మూవ్ చేయడానికి ఉంటుందని 25th క్యాల్కులేటెడ్గా వెళ్ళింది మూవీ. అంటే జనరల్ గా 20 ఏదైనా కొంచెం సక్సెస్ అటువైపు వెళ్ళింది అనుకో, మరి ఆ 4 days అనేవి కొంచెం కష్టం అవుతుంది కదా. 27th రెగ్యులర్ డేటే కదా. బట్ మూవీ మౌత్ టాక్ తో మనకు స్ప్రెడ్ అవుతానికి 1-2 days పట్టుద్ది. సో అప్పుడు నాకు సాటర్డే సండేకి అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ 24th ప్రీమియర్స్ ఉంటాయి. సో ప్రీమియర్ స్పెషల్ షోస్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ థ్రిల్లర్స్ కి చాలా స్కోప్ ఉంటుంది. సో ఒక ఆడియన్స్ లో మీరు చూసినప్పుడు మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేశారా, లేకపోతే ఇట్లా చేంజెస్ ఏమైనా చెప్పుకున్నారా సార్? మీ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించింది మీకు సినిమా చూసినప్పుడు? మోహన్ గారు తీసుకొచ్చి నేను రోజుకో కొత్త సినిమా ఏదో చూస్తూ ఉంటా. ఇవన్నీ రిలీజ్ కానియే చూస్తూ ఉంటా. సో కొన్ని ఆబ్లిగేషన్స్ మీద చూస్తాను, కొన్ని మనంగా వెళ్ళి చూస్తాం.
కొన్ని నీరసంగా కూర్చుంటాం, కొన్ని నవ్వుతూ ఉంటాం అని ఒక మూడ్ లో చూస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక షాకర్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇంకా మనం అంటే ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఎంగేజ్ అవుతా అక్కడ కానీ మనం షాక్ ఫీల్ అయ్యామంటే ఖచ్చితంగా అది ఆడుతున్న నమ్మకంతోనే సెలెక్ట్ చేసేది దీన్ని స్పెసిఫిక్ గా. మోహన్ సార్, సార్ ఈ టైటిల్ చాలా క్యాచీగా కనబడుతుంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. మీకు గోదావరిలో మంచి స్ట్రాంగ్ జోన్ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంటే అదంతా బయటకు కనబడుతున్నప్పుడు రైడింగ్ సెలెక్ట్ బ్యాక్డ్రాప్ విత్ శ్రీకాకుళం. ఇందాక చెప్పేశాను కదండి, 91 లో రాజీవ్ గాంధీ గారు వైజాగ్ వస్తారంటే ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్ తీసుకోవాలి మనం. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇప్పుడు గోదావరి దగ్గర పెట్టాం అనుకోండి, అది మ్యాచ్ అవుతుంది అంటే అంబియన్స్ మ్యాచ్ అవుతుంది. అక్కడ నుంచి లింక్ అనమాట క్యారెక్టర్. సార్ నా పేరు రాజా ఐటీము సార్. ముందుగా కన్వర్ట్స్ ఈ సినిమాలో ఒక పెద్ద పాజిటివ్ వైపు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు సినిమాలో ఇలాంటి థ్రిల్లర్ మిస్టరీస్ అంటే ఫస్ట్ గా వంశీ గారికి అన్వేషణ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా సేమ్ కథ, ఒక్కో క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి వేరు వేరు కథలు ఉంటాయి. ఫైనల్ గా ఒక భయంకర ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళపల్లి గారి క్యారెక్టర్ నాకు వెనక పేట ముక్కలు చూస్తా భద్రం గారి దగ్గర ఆ జోకర్ అంటే ఎట్టుంటే చిన్న గెస్ కొడుతుంది. ఇలాంటి ట్విస్ట్ ఏమైనా ఉండబోతుంది. అదే చెప్పాను కదండి, ఇప్పుడు మనకి ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చిన రోషమాన్ హిచ్కాక్ గారు తీశారు. అది కూడా ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాం. అక్కడ నుంచి రోషమాన్ స్టైల్ అంటూ అంటాం. సో ఇది కూడా అట్లాంటిదే. మనం ఏదైతే అనుకుంటామో అది ప్రెడిక్ట్ చేయలేం. అలా చేయలేదు కాబట్టి వంశీ గారు తీసుకున్నారు ఫస్ట్ జడ్జ్మెంట్ అయినా. మోహన్ సార్, మోహన్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. మోహన్ సార్, ఇక్కడ సో మీరు ఇక్కడ మన పోస్టర్ లో అంతా కూడా కార్డ్స్ వేశారు, జూదం ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ లో పక్కా ఒకరు క్రైమ్ చేస్తే వాళ్ళు దొరుకుతారు ఎండింగ్ లో, బట్ జూదం ఆడితే ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము మనము. అలా ఎవరి టర్న్ ఎప్పుడు అలా మారిపోతుందో చెప్పలేము అనేటట్టు పెట్టారా, లేకపోతే పక్కా ఒకరే క్రిమినల్ ఉంటారా? అంటే ఇది ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. ఏదన్నా అనుకోండి, నేను చెప్పను. కథ అడిగేస్తున్నారు డైరెక్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ సార్. ఓకే, యా ప్లీజ్. శ్రీకాకుళాన్ని షెర్లాక్ హోమ్స్ ని కలిపిన ఘనత మీదే. అలాగే చంటబ్బాయిని తాలూకాని రెండు కలిపారు. చంటబ్బాయి అనగానే ఒకరు గుర్తొస్తారు, తాలూకా అనగానే ఒకరు గుర్తొస్తారు. మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ చంటబ్బాయి తాలూకా రెండు అన్నారు కదండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే కోసేసుకుంటా. ఆయన కనిపిస్తే చెప్పులు కూడా పక్కన పెట్టేస్తా. నాకు అది బాగా ఇది అనమాట. అది ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా తాలూకా అనేసరికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఇంకా ఆయన వెనకాల పరిగెట్టడం అనేది ఇది రెండు ఇష్టం. ఇది క్లియర్. ఇది సో షెర్లాక్ హోమ్స్ శ్రీకాకుళము అనే దానికి ఏంటంటే మన కథ ప్రకారమే వెళ్దాము, ఒక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకుందాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పీపుల్ అంటే చాలా జెన్యున్ గా ఉంటారు. ఎక్కడికైనా మైగ్రేన్ అయ్యి చాలా కష్టాలు అన్ని వాళ్ళలో ఒక అమాయకత్వం ఉంటుంది. ఇందాక మూర్తి గారు అన్నట్టు సీరియస్ గా మాట్లాడినా చేసి వాళ్ళు ఎటకారం చేస్తారు మాటని. ఆయన అన్నది కరెక్ట్, కానీ అందులో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఇందులో చూపించాం. అదే